గవర్నమెంట్ ఉద్యోగాల్లో రిజర్వ్డ్ కేటగిరీ, ఓపెన్ కేటగిరీకి సంబంధించి రాజస్థాన్ హైకోర్టు వర్సెస్ రజత్ యాదవ్ కేసులో సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఇలా రకరకాల కేటగిరీస్ ఉన్నాయన్నమాట. ఈ కేటగిరీస్ కింద పరీక్ష రాసినప్పుడు ఒకవేళ వాళ్ళ గనక ఓపెన్లో మార్కులు వచ్చినాయి అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీలో పాస్ అయ్యే మార్కులు వచ్చేస్తుంది అనుకోండి, ఎస్సీ ఎస్టీ కట్ ఆఫ్ కన్నా ఎక్కువ వచ్చేసి ఓపెన్లో వచ్చేసారనుకోండి, అప్పుడు వాళ్ళకి ఓపెన్లో సీట్ ఇవ్వాలా, ఎస్సీ ఎస్టీలో సీట్ ఇవ్వాలా? ఒకవేళ కనుక కొంతమంది ఓపెన్లో సెలెక్ట్ అయిపోయారు అనుకుందాం, ఉదాహరణకి ఒక 50 మంది ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు రాసినా దానిలో 10 మంది ఓపెన్లోనే సెలెక్ట్ అయ్యారు అనుకుందాం, అవి ఎస్సీ ఎస్టీ పోస్టులుగా పరిగణించాలా, ఓపెన్లో కొట్టుకున్నట్టు పరిగణించాలా అనే దాని మీద ఒక డిస్కషన్ జరిగింది. దీని మీద సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. ఒక వాదన ప్రకారం అలా గనక ఓపెన్ కేటగిరీలో కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళని రాణించి అండ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళని వాళ్ళ రిజర్వ్డ్ పోస్ట్ కూడా ఇస్తే వాళ్ళకి డబుల్ బెనిఫిట్ కదా, అంటే రెట్టింపుగా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది కదా అని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది. ఇదే ఆర్గ్యుమెంట్ ఇంతకుముందు రాజస్థాన్ హైకోర్టు కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ సుప్రీంకోర్టు మాత్రం ఓపెన్ కేటగిరీ అంటే ఓపెన్ ఫర్ ఆల్, అంటే దానిలో జనరల్ వాళ్ళు అంటే ఓసీలు చేయొచ్చు, అంటే ఫార్వర్డ్ క్యాస్ట్లు చేయొచ్చు, బ్యాక్వర్డ్ క్యాస్ట్లు చేయొచ్చు, ఎస్సీలు చేయొచ్చు, ఎస్టీలు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, అది ఎవరైనా కంప్లీట్ అవ్వచ్చు. అండ్ రిజర్వ్డ్ కేటగిరీ అంటే ఓన్లీ రిజర్వ్డ్, అది డబుల్ బెనిఫిట్ కిందకి రాదు.